మీరు చూస్తున్నది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వేదాద్రి. అక్కడ మీకు నదిలో కనిపిస్తున్నది స్వామివారి వెలిసినది. ఇది స్వామివారి క్షేత్రం. ఇది గుట్ట మీద జ్వాల నరసింహస్వామి కూడా ఉంది, స్వయంభూగా వెలిసిన వారు. ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. మీరు చూస్తున్నది వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. బయట వ్యూ ఇది కొండ గుట్టల మధ్య వెలిసిన క్షేత్రం. మీకు చూడడానికి చుట్టూ కొండలు ఉంటాయి. అలాగే ఈ క్షేత్రానికి ఒడ్డున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామివారి స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రంలో కూడా ఎన్నో విశేషాలు మనకి దాగి ఉన్నాయి. ఎందుకు అంటే మీరు చూడబోయేది ఈ క్షేత్రంలో స్వామి స్వయంభూగా వెలిశారు. అలాంటి క్షేత్రం మీకు కొండకు ఆనుకొని కూడా ఉంటుంది. ఈ క్షేత్రం లోపల ఇంకా ఎన్నో మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే మీరు కనుక చూస్తే కనుక క్షేత్రం లోపల ఎంతో చాలా చక్కగా అందంగా కనిపిస్తూ మంచిగా సుందరంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ స్వామివారి వేదాద్రి క్షేత్రానికి ఒడ్డున కృష్ణానది ప్రవహిస్తూ ఉంది. కృష్ణానదిలో వచ్చిన వారందరూ కూడా స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుందో చూసారా నదిలో, అక్కడ స్వామివారు వెలిసినది రాయి మీద. అక్కడికి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత మాత్రమే స్వామివారికి గర్భగుడిలో ఇస్తారట. మీరు చూస్తున్న వ్యూ కృష్ణానది వ్యూ. ఇది జూన్ మాసంలో ఈ విధంగా ఉంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, స్నానం ఆచరిస్తూ ఉంటారు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది గుట్ట మీద స్వామివారి జ్వాలా నరసింహస్వామి వారు వెలిసినది. అక్కడ మీరు చూస్తున్నది స్వామివారి గర్భగుడి. గర్భగుడి అవతల వైపు మీకు చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది. అలాగే మీకు కొండ మీద జ్వాలా నరసింహస్వామి కూడా కనబడుతూ ఉంటుంది. పైన చాలా అంటే రోడ్డు మార్గం కూడా ఉంది, మెట్ల మార్గం కూడా మీరు వెళ్ళవచ్చు. ఇక్కడ వచ్చిన భక్తులు ఈ రెండు మార్గాల ద్వారా కూడా కొండను చేరుకుంటారనమాట. అలాగే ఈ స్వామివారి క్షేత్రంకి గోశాల కూడా ఉంది స్వామివారి క్షేత్రం లోపల, వేదాద్రి లోపల. అలాగే భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మీకు ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ కనబడుతుంది. అంటే జ్వాలా నరసింహస్వామి కొండ గొట్టు మీద ఎక్కిన తర్వాత, కొండ మీదకి ఎక్కిన తర్వాత మనకి ఇలా క్షేత్రం కనబడుతూ ఉంటుంది. వేదాద్రి నది, అలాగే గుడి చక్కగా అందమైన అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది పైన తీయడం వల్ల. మీరు చూస్తుంది ఏంటంటే పైకి వెళ్ళే జ్వాలా నరసింహస్వామి క్షేత్రానికి మెట్ల మార్గం అన్నమాట. అలాగే మీకు రోడ్డు మార్గం కూడా ఉంది. ఇక్కడ చూసారా, రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తున్నారు. అంటే ఇలా పేర్చడం వల్ల ఏంటి అంటే ఇల్లు కట్టుకుంటారు అని ఒక నమ్మకం. అట్లా రాయి మీద రాయి, రాయి మీద రాయి, గట్టు మీద పేరుస్తూ ఉన్నారు. అలాగే మెట్లు చూసారా, మీకు వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. జ్వాలా నరసింహస్వామి ఇది వేదాద్రి గుడి లోపల నుంచి మార్గం ఉంటుంది మీకు. అలాగే వేదాద్రి గుడి బయట నుంచి రోడ్డు మార్గం కూడా ఉంది. ఇక్కడ చూస్తే కనుక అక్కడ ఒక భక్తురాలు అక్కడ వేలు పట్టుకొని తన స్వామివారిని తలుచుకుంటూ తన కోరికలు తీరాలని అలా రెండు చేతులు అలా పెట్టి కొద్దిసేపు చూస్తే కనుక ఆ రెండు చేతులు దూరంగా జరుగుతాయి. అలా మీకు నిజంగా ఒక భక్తురాలు మాట్లాడిన వీడియో కూడా మీకు చూపించబోతున్నాను, చూడండి త్వరలో. మీ దయస్టు మటుకి స్వామిని పక్కన ఉండి స్వామివారికి మీ దయస్టు మట్టి పెట్టుకొని పరిమాణం ఉన్నాండి. ఎవరిదో కింద పెట్టేళ్ళు మనం కోరుకున్న మొక్కులు నిజమైంది అనుకోండి. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, మా కోరిక నెరవేర్చు స్వామి అంటే ఇలా వెళ్ళినట్టుగా అనిపిస్తాయండి. మనకి తెలుస్తుంది.